ప్రదీప్ గారు, హాయ్ సార్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. సినిమా ఎంత నవ్వించారో అంత ఎమోషనల్గా మమ్మల్ని ఇది చేశారండి. ఫస్ట్ టైం అంటే ప్రదీప్ రంగనాథన్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి అందుకే మీ క్యారెక్టర్ అది చూస్తుంటే నిజంగా యాక్చువల్ చెప్పాలంటే నిన్న మా మిస్సెస్ తీసుకొచ్చాను. తనైతే ఎమోషనల్ ఇదవుతుంది. ఎందుకు అది సినిమా జస్ట్ సినిమా అదేంటే ఆ గగన్ క్యారెక్టరు ప్రతి ఒక్కరికి అడాప్ట్ అయిపోతుంది. అలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఉంటే యాక్చువల్లీ అంటే చెప్పవద్దు, మర్డర్లు ఉండవు, సూసైడ్లు ఉండవు. ఇది ఇలాంటి క్యారెక్టర్ మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నానండి. అంతే, జస్ట్ షూర్ సార్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ వెరీ లైక్ కాన్షియస్ ఎఫర్ట్ ఫర్ బికాస్ ఇన్ ద లాస్ట్ 2 films I was doing a bad guy. So this time I wanted to do a good guy. Yeah, thank you. రవి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంతే, ఏం లేదు. క్లైమాక్స్లో ఆ బాబు ఏడుస్తున్నప్పుడు చిన్న డైలాగ్ చెప్తారు కదా, అంటే నువ్వు ఏడు పాపకపోతే నేను దాని కింద వేస్తావు కదా, అది కొద్దిగా ఇది అనిపించింది. ఆ డైలాగ్ ఏమైనా మార్పించండి సార్, ఎందుకంటే చిన్న పిల్లడు అది నాకు అది లేదండి. అంటే అక్కడ ఆ సీన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అని వెంటనే హీరో రియలైజ్ అయ్యి మళ్ళీ అతను కన్సోల్ చేస్తాడు ఆ పాట పాడతా ఇమ్మీడియట్గా. అంటే ఆ దీనిలో ఈ వేరే కాన్వర్జేషన్లోంచి ఇది వస్తే గబుక్కుని ఫ్రస్ట్రేషన్ అన్నాడు, అర్రే తప్పు బాబుని అనకూడదు కదని వెంటనే రియలైజ్ అయ్యాడు హీరో. లేదు సార్, అది మొత్తం అది చాలా ఎమోషనల్గా వేరే లెవెల్కి వెళ్ళింది. డెఫినెట్గా మీరు అందరూ కూడా ఆలోచిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రవి గారు సార్, అదే ఫస్ట్ డే 22 crores అని చెప్పారు కదా, అసలు ఏంటండి తమిళ్లో ఎలా ఉంది, తమిళ్తో కంపేర్ చేస్తే తెలుగులో ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాగరేటెడ్గా మాట్లాడుకోవట్లేదు, కానీ తమిళ్లో ఇప్పుడు దీవాళికి రిలీజ్ అయిన సినిమాలు మన లాంగ్వేజ్లో మనకు ఉన్నాయి, అక్కడ లాంగ్వేజ్లో అక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి కదండి. సౌత్ ఇండియాలో కేరళలో దీవాళి రిలీజులు అక్కడ వాళ్ళది ఉందో లేదో నాకు తెలియదు, నెంబర్ 1. కర్ణాటకలో దీవాళి రిలీజ్ మందే అయినట్టు ఉన్నాయి, నెంబర్ 1. మన తెలుగు స్టేట్స్లో మందే నెంబర్ 1, మన తమిళనాడులో నెంబర్ 1. సౌత్ ఇండియా మొత్తంలో డూడ్ అనేది సౌత్ ఇండియాలో అన్ని స్టేట్లో నెంబర్ 1గా ఉంది సార్. సో తమిళ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, తెలుగు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి? డెఫినెట్గా తమిళే ఎక్కువ ఉందండి. తమిళ్ డెఫినెట్గా 2 times ఉంది, ఎందుకంటే అది మ్యాసివ్ ఇది కదండి, చాలా పెద్ద ఓపెనింగ్ పడింది, ఎక్స్పెక్టేషన్ టూ మచ్ ఉంది. అలాగే షోకి గ్రో అయింది అక్కడ కూడా. కాకపోతే ప్రతి చాట ఇదే ఫినామినా అండి. నూన్ షో నుంచి మ్యాట్నీ పెద్దదైంది, మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో నుంచి సెకండ్ షో, ఎవ్రీవేర్ యూనిఫామ్గా అలాగే ఉంది. సో ఇక్కడ నుంచి 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా, సో ఏ ప్రాజెక్ట్స్ ఏంటి ఫైనల్ రన్ ఎంత? ఇవాళ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అండి. డెఫినెట్గా చాలా మాకు సర్ప్రైజ్ అయ్యే నెంబర్ వస్తుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. లెట్ us వెయిట్ అండ్ సీ అండి. ప్రతిదీ ట్రాన్స్పరెంటేగా. తమిళ్లో ఏంటండి లైనప్ నెక్స్ట్? యా, ఇంకో సినిమా ఉందండి, చాలా స్మాల్ బడ్జెట్, మీన్ వైల్ ఒకటి చేయాలని, అది కూడా చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు సార్, ఫస్ట్లీ రియల్లీ అంటే ఐ జస్ట్ కంప్లీట్లీ ఫెల్ట్ ఇన్ టు దట్ సీన్ వాట్ యూ హ్యావ్ మేక్డ్ ఇన్ ఇంటర్వెల్, and that whole shot was admirable, and whatever I felt like I was crying, and why this man is doing this much to a woman who is much close and who is a mate, who is a soulmate, or who is a best friend to him, but he is completely giving his life, he is going to that till the extent whatever it happens. But at final call also you have just regretted your mom by not taking a chance to do not happen anything to the heroine, and you sacrifice your mom regret, and that last scene where Sharat Kumar garu will say about your పెంపకం గురించి మాట్లాడతారు కదా, so what's your reaction about that? Yeah. About that scene you're asking? What? About that sequence, so you have just for the heroine and for the newborn baby, you have just made that mom's whatever the satisfaction of the regret. So it's felt like imbalanced, I guess. What's your... Oh, okay. No, he goes to any extent that to save Kural. That is a... and here it is. Sorry. To save the heroine. So if at all
they come to know the truth, they'll kill the baby. So it is okay for him to take all the bad name rather than losing a life. I think that is what he tells even in the interval. I'm not concerned about my image anymore. It is only your life. So when it comes to the baby's life, it is even more important for him. So he is okay to take that bad name. రవి గారు హాయ్ అండి. సార్ ఈ సినిమాతో డూడ్తో ప్రదీప్ గారితో మైత్రి కాంబినేషన్ సెట్ అయింది, బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ కూడా మీ కాంబినేషన్లో ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన నెక్స్ట్ డైరెక్షన్ ఏదో రెడీ చేస్తున్నారు. ఆయన అవకాశం ఇవ్వాలి కానీ ఎనీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎనీ వన్ విల్ బీ ఇంట్రెస్టెడ్. సార్ ప్రదీప్ గారు చెప్పండి. మంచి సెట్ అయినాక పాపం అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్ట మాకు. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్ అండ్ ఈ ఫీల్స్ లైక్ మైత్రి ఈస్ గుడ్ ఫర్ దిస్, డెఫినెట్గా యూ విల్ కాల్ అండ్ టెల్ us. Don't worry. Okay. Please bring agreement. Advance. Yeah, Hrudu. ప్రదీప్ గారు. Hi, Hrudu. Hi. That person. Yeah. Hridu. In the whole film, you are the lucky guy. Why, sir? Why do you say so? You entertained a lot, actually. Thank you, sir. So, how you felt while playing that character? So first of all, it's a big opportunity for me, this film. Like I said, how I felt while doing the character, it was full Kirti Ishwaran, the director. Kirti Anna's vision he had for a character. So I just went with that. I went with Kirti Anna's vision, and Jalia, I did the character. And Pradeep Anna also, where few scenes he had helped. There were scenes where he would help me with minute details for the character also. Like there is a monkey, when Sharat sir enters the hospital room, I am doing with that thing with the monkey thing. I'm just very anxious and doing with the monkey. So we were all thinking, what can this character do there when Sharat sir is coming? So Takkana he gave that, hey, look at this monkey, why don't you keep doing that? So I think it was a collaborative effort, and I had great fun, and it was a very healthy space to be in the set. We all give respect to each other, very respectful people everywhere. I'm just very happy, sir. Thank you. Thank you. ప్రదీప్ గారు సార్, సో తెలుగు పీపుల్ కంప్లీట్లీ ఓన్డ్ యూ ఫ్రమ్ లవ్ టుడే అండ్ టిల్ డూడ్ కంప్లీట్లీ యూ డిడ్ movies of complete love characters where you can prove yourself, but we are expecting that commerciality or action film from your side, that when it is going to happen, and direct film of Telugu Coming soon. Pradeep garu. Very soon. Well do. and in this film there are some emotional sequences where completely they are where you and heroine at the car scene where it is at the climax, and doing that scene, sir, so your expressions are completely killing. So what kind of preparation you did for that kind of emotions? Means some kind of expressions which you give are some completely funny, but that is completely different from all your things. Sir, it is, that scene itself is a very new scene, sir. That is like, he is in love with her, but he can't cross a boundary. She was in love with him, but anymore it can't happen. It would have been very sweet if they both had joined in life, but it is not anymore possible. So this, to say these lines itself is like very emotional. So I just felt it, and all the dialogues what Kirti wrote, what can we do? Can we time travel, go back and join or what not? No, it is not possible. This is our fate. So everyone in our life, would have this situation in life where we'll accept something like this is our fate. Now we can't go back, change few things in life. We have to accept, move forward, nothing else, and be cool, or that's it, move forward. So the scene had it, sir. Where you showed that pain, that it is really real, which we see on the screen. Thank you, sir. Thank you. Hello, sir. ఆ సీన్లో అండి, దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. ఎక్స్ట్రాడినరీ. ఆయన క్లోజ్ పెడితే ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ మైండ్ బ్లోయింగ్. నేనైతే ఈ మధ్యకాలంలో చూడాల. ఈ సినిమాలో ఒక 5-6 ఎపిసోడ్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్సు ఎంటర్టైన్మెంటు, ఆయనకున్న మార్క్ ఎంటర్టైన్మెంట్ గురించి కాదు, ఎమోషనల్ సీన్స్లో చేశాడు. అసలుకి ఆ ఎక్స్ప్రెషన్లు కానీ ఇది కానీ ఒక్కసారి బర్స్ట్ అయిపోయాడు. దాని తర్వాత
మళ్ళీ కంట్రోల్ చేసుకుని అయినా ఆగకుండా చిన్న షివర్తో ఇట్లతో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్. That's my favorite scene too, sir. I go with Ravi, sir. Like, that pathway scene is the favorite scene of Dude for me because it summarizes the whole story there. Hello, sir. First of all, congrats, sir. Very successful movie. Okay, sir. What type of character you most waited personally, sir? అంటే మీరు పర్సనల్గా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి రిలేట్ అవుతారు అంటే ఏం చెప్తారు సార్ ఈ మూవీలో? In these three movies, what is my ఓన్లీ ఇన్ దిస్ ఓన్లీ ఇన్ దిస్ మూవీ in this movie, what, sir? వాట్ అంటే మీ క్యారెక్టర్లో మీరు బాగా దేనికి రిలేట్ అవుతారు? Oh, relatable thing. Sir, relatable thing in this character was it would have seemed like he was eccentric at certain points, but actually Agan, I don't know what's the name here, but still, the hero's character, Gagan. Gagan's character is quite calm and composed. Actually, inside his heart or like inside his brain, when I perform, like I'll be very casual only, and director will come and tell me like, here you can go eccentric because here you're talking with your mom you need not be just the way you're with others, or in this situation you're breaking out. So this calm and composed or the silent nature of Agan is what I relate with. Like I just thought he is more of me. ఓకే సార్, ఈ సినిమాకి సీక్వెల్ వస్తే మీరు ఏ పార్ట్లో చేయాలనుకున్నారు సార్? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనుకున్నారు నెక్స్ట్ సినిమా సీక్వెల్ వస్తే? In this, yeah, sir, if sequel comes, it will be the same character only. No, he's a selfless guy. The core plot of this character is that he finds happiness through others' happiness. That will remain the same. Then only it's Dude. ప్రదీప్ గారు, హియర్ Yeah. సార్, యాజ్ మీరు ఇందాక ఇన్ఫార్మ్ చేసినట్టు యూ డిడ్ ఎ పాస్ట్ టూ క్యారెక్టర్స్, యూ డిడ్ యాజ్ అ బ్యాడ్ గై అండ్ దిస్ వన్ యూ డిడ్ యాజ్ అ గుడ్ గై. విచ్ పోర్షన్ యూ లైక్ మోస్ట్ మీన్స్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సార్? లైక్ బీయింగ్ ఎ గుడ్ గై యూ ఎంజాయ్డ్ అ లాట్ ఆర్ బీయింగ్ ఎ బ్యాడ్ గై యూ ఎంజాయ్డ్ అ లాట్? ఎనీవేస్, ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ యువర్ ఫిలిమ్స్ ఓన్లీ. Yeah. Which kind of part you like the more? Bad guy is fun, ma'am. Good guy makes me feel good. But playing a bad guy, no, you will be like, Even though we also liked your bad guy nature more. All the very best and congratulations. But inside, no, it'll feel really heartwarming to see me as a good guy, and I'll also perform. There is a deepness to being a good guy. That is what I love about Dude too. The emotional side, which we were mostly hiding in the trailer and all. So it's a heartwarming feeling. Yeah. Pradeep Garu. Here, straight. Yeah. Straight. Hi, Andy. First of all, congratulations. So throughout the movie, we enjoyed your character. We enjoy your crying. We also cry. When you cry, we also cry. When you laugh, we also laugh. But I have one doubt. There is a signature shot, cell phone. So how many takes did you take for that, and how much practice you do for that? No, that was Chumma you do all time, huh? No, 5-6 times I just got that, sorted it out. Like, see, I was figuring out what to do because Kirti told me I have to take a chocolate or something. So I was thinking in what way I can take, because there are a lot of times I'm taking that. So I figured it out and I showed Kirti to the director 2 versions of it. He said, this is nice. Then we started doing it. Okay, can I ask one question? So all your love stories, there is something different and which is very relatable to Gen Z kids. Right now, what happens in reality? Is it relatable to your personal life or your experience and all? Like movies lo put chesnara? What? It is, see, Dragon is totally not related to my life. Okay. I studied really well. I got 98%. So that is totally different. Love Today was more of the experiences that I heard. I saw all my friends or my ADs used to tell me their stories and everything, and few of the things I would have experienced in life. Dude is something that the director told me. There is nothing. The story is not. The character is relatable, but the story is not relatable to me. Yeah. Okay. Why you always choose English names as a title of your movie? Love Today, Dragon,
Dude. Why always English titles only? Both Tamil and Telugu audience can relate to it. Okay. The only reason. Okay, and once again, congratulations, and we are waiting for your next projects. Thank you. Thank you. Pradeep Garu. Firstly, congratulations for hat-trick. Thank you. For the back-to-back 100 crore gross, and it's going to be another 100 crore gross, sir. We are hoping. Thank you. And the one of the best sequence I have really touched my heart is మీరు చిన్న బాబుతో జోకర్ లాగా ఆడుకున్న తర్వాత మమతా బైజు మిర్రర్లో ఏడుస్తూ ఉంటే యూ విల్ టేక్ ఏ సెల్ఫీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అండ్ విచ్ టచ్ మై హార్ట్ దేర్ అండ్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఛాలెంజింగ్ ఇన్ దిస్ ఫిలిం వేర్ ఇన్ ద ఎమోషన్స్ లైక్ So that mirror sequence is also one of my favorites because it summarizes again the movie. Mirror sequence and pathway are back-to-back scenes which actually portrays the emotional, deeper side of the film, which people actually didn't expect and got surprised. It's like, it's my favorite scene. But what was challenging is that I feel the most challenging scene was the climax. I'll just look at her from that window. So I can't tell any dialogues. I can't act too much. I just have to see her and make the audience feel that he's really happy for her, even though no those things. Yeah. So I just didn't have much. I had a lot of boundaries for my acting in that. So that was a challenging thing, but it came out really well is what I felt. It can be only done with this area. That's it. సార్ ఇది సినిమాలో శరత్ కుమార్ గారు చాలా సర్ప్రైజ్ చేశారు. ఆ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ ఉంది మాకు. సేమ్ టైం అది కొంచెం కామెడీగా నడుస్తుంటుంది, అట్ ద సేమ్ టైం విలనీ ఉంది దాంట్లో క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు చేసేటప్పుడు కానీ ఆయన ఇదేంటి, ఆయన రియాక్షన్ ఏంటి శరత్ కుమార్ గారిది బేసిక్గా ఆయనతో వర్కింగ్? Working with Sarath Kumar sir, see, he's actually how he is in the screen, like fun and all those things. He appears to be a tough person, but he has a lot of comedy sense, and he's one of the charming persons I've ever seen in his life, in my life, and he's very fit for his age. I learned a lot of sincerity from him, punctuality from him, and I'm keep on learning from him, like the way he sends me message or wishes or anything. There's a lot to learn from him. సార్ ప్రీవియస్ మూవీస్లో మేము చాలాసార్లు చూసాం లవర్ని సాక్రిఫై చేయడం ఓకే, బట్ కానీ పాప బేబీ అన్నది సీన్ ఉంది కదా, అది చాలా కొత్తగా ఉంది సినిమాలో. అట్లా చాలామంది సర్ప్రైజ్ చేసింది అది. సేమ్ టైం బట్ స్టోరీ చెప్పినప్పుడు, మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు అది కొంత మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా మీరు ఏమైనా దాంట్లో? ఎందుకంటే కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ లైన్ కొంచెం. No, see, what shocks you in a film is what makes it interesting. Like if mobile exchange, you'll be like, mobile exchange. So something that is the core plot point. No, if it shocks us, that's a really, you have to go back to clear 48 areas. Similarly, I had, when I heard this, that core point was kind of shocking, and it was like a very different take on few things, on a lot of, it's a progressive thought too. So yeah, so it made me think like how and all it will, the audience will take and all those things. But I just thought audience will love it, like, and my trust was correct. మీ సక్సెస్ ఫార్ములా ఆ సర్ప్రైజింగ్ థింగ్స్ ఏంటారా? It's, sir, all the films have a surprise element or something, but what I try to do is do something new in a story. Because if audience have to come to see the movie in the theaters, they should not see the same story, you know. There should be something different. The packaging can be entertainment and all those things, but if the story is different, they'll feel really good. That is what I'm concentrating on. Congrats. Sir, Naveen garu. సార్ కంగ్రాచులేషన్స్ సార్, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీరు మొత్తం కూడా పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ లాగా మొత్తం సక్సెస్ అవుతున్నారు సార్.
ఈ దీపావళికి ఏమన్నా ఉస్తాద్ భగత్ సింగ్ చిన్న అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? దీపావళికి లేదు, బట్ తొందరగా అప్డేట్స్ వస్తాయి. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్, రిలీజ్ డేట్స్ అన్నీ హరీష్ గారు అన్నిటినీ పకడ్బందీగా రెడీ చేస్తున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. అండ్ అది ఇంకా ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్ ఉస్తాద్. ఆయన 12 ఏళ్ళ నుంచి ఆయనలో ఉన్న కసంతా ఆ సినిమాలో కనపడుతుంది, హరీష్ గారి కసంతా. సార్ మరి నెక్స్ట్ పుష్ప 3 స్టార్టా లేకపోతే సుకుమార్ గారితో ఏదన్నా నెక్స్ట్ ఏదన్నా అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు కాంబినేషన్లో చేస్తున్నాం అండి. ముందు అది ఉంటుంది. అది ఎప్పుడు సార్ ఏమన్నా అనౌన్స్మెంట్? పెద్ద అవ్వగానే విల్ స్టార్ట్. పెద్ద షూట్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ మేలో నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. Pradeep Garu, hearty congratulations, sir, for your hat trick. Thank you, ma'am. Sir, I want to ask you, how do you define success? As you get 3 success movies, so how do you define? Success is anything that makes you happy. That's it. It's not just. Oh, no, ma'am. It's a very deep thing, ma'am. Like, see, if just eating biryani makes you happy, you're successful. If you make yourself worthy enough to like get 3 biryanis per day, you're successful. So being successful is just being happy. That's it, according to me. One of your video has gone viral, sir. That is, what is your definition of enjoying life? Huh. So we want to hear from you now, sir. Can you repeat it once again? My way of enjoying life is, I said watching reels and all, but my real way of enjoying life is to sit simply. I'll just be sitting simply in my home, wasting time. Wasting time is something like, it's a pleasure, ma'am. We are running for time in these days. We don't have time for everything. And when you have some time to spend to do whatever you want, and if you have some time to sit simply, that gives me happiness. Yeah, last question, sir. సార్ రవి గారు, యాక్చువల్గా ఈ సినిమాలో మీరు టచ్ చేసిన పాయింట్ సార్, అంటే శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ ఈయన లాస్ట్లో అది చెప్పేది, మన రంగస్థలంలో కూడా అది మన బ్యానర్ సినిమానే. అంటే పర్టికులర్గా ఎందుకు సార్, అంటే ఈ యూత్లో ఏదన్నా చేంజ్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పాయింట్ని చెప్పడం అనేది, అంత బలంగా చెప్పడం వెనుక? అంటే మీరు ఏ పాయింట్ అండి దీంట్లో? ఏ పాయింట్? క్యాస్ట్ ఉంటుంది కదా సార్. అసలు అది సెంటర్ పాయింట్ కాదు ఈ సినిమాకి. మనం నచ్చిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయటం అనేది సెంటర్ పాయింట్. అది హారర్ కిల్లింగ్ ఇది అసలు ఈ సినిమాకి అది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంతేగాని అది అసలు సెంటర్ పాయింట్ కాదు. మా ఐడియా అంతా మేము అందరం మాట్లాడుకుంది, ఒకళ్ళని నువ్వు నచ్చితే వాళ్ళు హ్యాపీ ఉండటం కోరుకునేదానికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అనేది కోరు కదా అని మేము అనుకుంది. మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకుని ఇలా అనుకుంటున్నారేమో, అది కాదు సార్. సారీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, media, for your question. Thank you so much. And once again, team Andarki, thank you and happy Diwali once again. And congratulations. Enjoy the success. Of course, manam kuda cinema ni